అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము చికెన్ గ్రీన్ పీసెస్ అండ్ పొటాటో కర్రీ చేస్తున్నామండి. సో చికెన్ కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడే ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా అండి, నెక్స్ట్ బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, నెక్స్ట్ లవంగాలండి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత లైట్గా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ టేస్టీ సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ పసుపు అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి. నెక్స్ట్ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ అండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ అన్ని కూడా చికెన్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 1.5 స్పూన్ గార్లిక్ పేస్ట్ అండి. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత గార్లిక్ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. టమాటా వేసిన తర్వాత టమాటా అంతా కూడా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి. ఇక్కడ చికెను 1.5 కేజీ చేస్తున్నామండి. సో 1.5 కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నామండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసామండి, జీలకర్ర పౌడర్. నెక్స్ట్ మసాలా వేసిన తర్వాత మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. కర్డ్ వేసిన తర్వాత కర్డ్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ చికెన్ కుక్ అయ్యే లోపల మనము పొటాటో నెక్స్ట్ గ్రీన్ పీసెస్ ఫ్రై చేసుకున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి చికెన్ కర్రీ, కానీ ఇది డిఫరెంట్ చికెన్ కర్రీ అండి. పొటాటో గ్రీన్ పీసెస్ వేసి డిఫరెంట్గా చేస్తున్నాను. అన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ పొటాటో ఫ్రై అయిన తర్వాత చికెన్ కర్రీ చేస్తామండి. ఆ చికెన్ కర్రీలోకి పొటాటో అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ పీస్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ పీస్ పొటాటో వేసిన తర్వాత పొటాటో గ్రీన్ పీస్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత చికెన్ అంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు చికెన్ పొటాటో గ్రీన్ పీస్ కర్రీ రెడీ అండి. సో పొటాటో గ్రీన్ పీసెస్ చికెన్ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.